నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం మనము సీక్యాంప్ సెంటర్లో రైతు బజార్లో ఉన్నాము. సో కూరగాయల రేట్ల విపరీతమైనటువంటి ధరలు పెరగడంతో మనం ఇక్కడికి వచ్చాము. కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. అలాగే సామాన్యుడి వంటింట్లో మిర్చి ఎలా ఘాటెక్కిస్తోంది, తర్వాత అందరికీ ప్రియమైనటువంటి వంకాయలు కూడా చాలా ఘాటు పెరుగుతోంది. దాని వంకాయల రేటు కూడా విపరీతంగా పెరిగింది, కొండెక్కి కూర్చుంది. మరి ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందాము. అలాగే ఇక్కడ నుండి మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే సామాన్యునికి అందుబాటులో ఉండే ఏ కూరగాయ ధరలు చూసినా కొండెక్కి కూర్చుంటున్నాయి. మరి గత ఏడాది ఇదే సమయంలో 1 కిలో 30 నుంచి 40 రూపాయలు ఉంటే ఈ ఏడాది ఆకాశాన్ని అంటిపోయింది. నిత్యావసర ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్టానికి చేరింది. మరి మధ్యతరగతి పేద కుటుంబాలు ఈరోజు ఏం వంట కోసం ఇక దీని గురించి అంత తల్లడిల్లిపోతున్నారు. ఈ కూరగాయల మార్కెట్ ధరలు ఈ విధంగా పెరగడం వల్ల సామాన్య మానవుడు కొనే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? సో గరిష్టంగా ధరలు పెరుగుతుంటే మరి ఏం చేయాలి? సో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి రైతు బజార్లో, ఎటువంటి కష్టాలు ఉన్నాయి ఇక్కడ, తర్వాత సామాన్య మానవుడు కొనే పరిస్థితి ఉందా అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం. అలాగే ఈరోజు మేము మీతో పాటు హోల్సేల్ మార్కెట్ నుంచి కూడా రిటైల్ దుకాణం దాకా కూడా మేము వెళ్ళి అక్కడున్న పరిస్థితులు ఏంటి, పెద్ద మార్కెట్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, మిగతా రైతు బజార్లలో ఎటువంటి పరిస్థితి ఉంది, రిటైల్ దుకాణం దగ్గర కూడా ఎటువంటి పరిస్థితి ఉంది, సామాన్య మానవుడు కొనే పరిస్థితి ఉందా లేదా, అసలు దీనికంతటికి కారణం ఏంటి? మొంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి కారణమా, లేక ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి కారణమా, లేక రైతుల దగ్గర నుంచి దళారుల దగ్గర నుంచి పడుతున్నటువంటి కష్టాలు, రైతుల మధ్య దళారుల మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకుంటుంది. ఇప్పుడు దళారుల మధ్య రావడం వల్ల ఈ కూరగాయలు పెరిగే అవకాశం ఉందా, ధరలు పెరిగే అవకాశం ఉందా అనేది ఈ అంశాలన్నింటికీ మనం మాట్లాడడానికి ఈ రైతు బజార్లో వెళ్ళి ఎటువంటి కష్టాలు నష్టాలు ఉన్నాయి, సో వాటి ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ ఫేస్ చేస్తున్నటువంటి దళారులు కానివ్వండి, రైతులు కానివ్వండి, తర్వాత ఇక్కడ కూరగాయలు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మాటలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్లో మనం ఉన్నాం. సో గత వారం నుంచి విపరీతమైనటువంటి కూరగాయల ధరల పెంపు అనేది మనం వింటూ ఉన్నాం. ఆ కూరగాయల ధరల పెంపు ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అనేది ఇప్పుడు సర్దార్ ఖాన్ మనతో ఉన్నారు. ఇక్కడ దాదాపుగా 65 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనాధారం అవుతుంది సర్దార్ ఖాన్ గారిది. సో వారిని అడిగి తెలుసుకుందాం కూరగాయల పెంపు ఎందుకు వచ్చింది, పెరగాల్సిన అవసరం, దానికి కారణాలు ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సర్దార్ ఖాన్ గారు, సో గత వారం నుంచి కూరగాయలు చాలా ఎక్కువ రేట్లు వస్తున్నాయి, ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు జనాలు. మరి దీనికి కారణం ఏంటి? కారణం అంటే పంటలు తక్కువ వస్తుంది, కొన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బయట ఊరికి గద్వాలకు పోతాయి, వనపర్తికి పోతుంది, అలంబురికి పోతాయి, నందికొట్టుకురికి పోతుంది, ఇక్కడి నుంచే పోతాయండి. కొన్న వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇప్పుడు సరుకు కొంచెం వస్తుంది, పంట తక్కువ వస్తుంది, సరుకు వేయడంలే పల్లెల్లో, కూలోళ్ళు పిరమైపోయినారు, గడాలు పిరమైపోయినాయి, అందుకే వేయడం లేదు. ఎక్కువ కొంచెం వేసుకో, ఇంటి మనుషులే వేసుకుంటున్నారు కూరగాయలు. వాళ్ళు బళ్ళకి వెళ్ళిపోతున్నారు, కూలోళ్ళు దొరకరని కొంచెం వేసుకుంటున్నారు. ఆ కారణమే పిరమయ్యేది. మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే, మన హిందువులు పెళ్ళిళ్ళు అయితే ఇంకా పిరమవుతాయి. రూపాయి సమ్ము 2 రూపాయలు అవుతుంది. మొన్న అయితే 600 బాక్సు, మొన్న 700, ఇవాళ మళ్ళీ 800, ఇట్లా పెరుగుతూనే ఉంది. మేము అదే ధర పెట్టినాం, 40 రూపాయలే అమ్ముతున్నాం. మనం కూడా గిట్టుబాటు లేదు. పిరం అంటే తక్కువ ఉంటే అందరికీ బాగా ఉంటాయి, సౌకర్యం ఉంటుంది. సౌకర్యం లేదు, మాకు లేదు, రైతుకు కూడా లేదు. మరి ముందుగా ఎటుంటుంది పరిస్థితి? తక్కువ అంటే అందరికీ బాగుంటుంది. ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ కారణాల చేత విపరీతంగా కూరగాయలు ధరలు పెరిగిపోయినాయి. మరి ముందు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? ఇంకా పిరమవుతుంది. ఎందుకంటే పొలాలు వేయడం లేదు, ఎండ ఎక్కువ వస్తే పంటలు రావు. ఏమి బాగా చల్లిగా వాతావరణం బాగుంటే పంటలు ఎక్కువ వస్తాయి, వాతావరణం బాగలేకపోతే పంటలు రావు. ఇప్పుడు మొంతా తుఫాను కూడా ఒకటి కారణం అని చెబుతున్నారు. విపరీతంగా రేట్లు పెరగడానికి కారణం మొంతా తుఫాన్ అంటున్నారు. వాన దెబ్బనే అది కూడా. వాన ఎక్కువ వస్తే అన్ని రాలిపోతాయి, చెట్లు రాలిపోతాయి, ఆకొంత రాలిపోయి కాయ కూడా రాలిపోతాయి, సరుకు రాదు. మళ్ళీ కొత్త పొలంతో వచ్చినది, బాగా పైర ఏం కాయ కూడా రాదు.
ప్రస్తుతం ఇప్పుడు కిలో టమాటా రేట్ ఏ విధంగా ఉందంటారు, గతంలో ఏ విధంగా ఉండేది? చూడండి, మనకి 35 పడుతుంది అక్కడ, మనకి మేము 40 రూపాయలు అమ్ముతున్నాం. మనకు కూడా ఏం చిరగమే, మనకు కూడా తిన్న వాళ్ళకి కూడా అంతే ఉంది. అంటే ప్రతిరోజు ఇప్పుడు టమాటా ధర ఇదే కాన్స్టెంట్గా నడుస్తుందా 40 రూపాయల కేజీ లాగా, లేకపోతే గతంలో ఏ విధంగా ఉండింది టమాటా రేటు? ఇప్పుడు పంట మళ్ళీ వస్తే ఎక్కువ తగ్గుతుంది, 30 రూపాయలు అవుతుంది. మళ్ళీ పంట రాకపోతే మళ్ళీ 50 కూడా రావచ్చు, 60 కూడా రావచ్చు. అది పంట రావాలా, పంట రావడం లేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కూరగాయ మీద ఇవే రేట్లే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మాకు అయితే రేట్ ఉంటుంది. పంట మళ్ళీ ఎక్కువ వస్తే తక్కువ ధర అవుతుంది, మళ్ళీ పంట రాకపోతే మళ్ళీ ఇంకా ఎక్కుతుంది ధర. సరే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనము కర్నూలు నగరంలోని సి క్యాంపులో రైతు బజార్లో ఉన్నాము. గత వారం నుంచి కూడా విపరీతమైనటువంటి కూరగాయల ధరలు పెరిగాయి. సో ఎందుకు పెరిగాయి, ఏ కారణాల చేత పెరిగాయి అనేది మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతు స్వామప్ప ఉన్నాడు. మరి ఎందుకు పెరిగాయి అనే కారణం వారిని అడిగి తెలుసుకుందాం. స్వామప్ప, సో గత వారం నుంచి కూడా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. సో ఎందుకు పెరిగాయి, ఏ కారణాల చేత పెరిగాయి? వానలు పడినవి రోజు ఈ వానలు విపరీతంగా మన దానికి కొంచెం సరుకు తక్కువ వస్తుంది, పెరిగినాయి. లేకుంటే ఈ రేట్లు పోతేనే రైతుకి గిట్టుబాటు అయ్యేది. ఇంతకు ఇంకా ఎక్కువ పోయినా గిట్టుబాటు కావు. 800 పూలు మంచిగా, 500 ఒక మంచికి తెంపినా గిట్టుబాటు కాదు. అయినా బయట వాళ్ళకు ఉంది, కానీ రైతుకైతే ఏం లేదు. బయట అమ్ముకుంటూ ఉన్న తొలకుంది. ఇక్కడ పెద్ద మార్కెట్లో ఎంత కొంటున్నారు, టమాటా బాక్స్ 300 కొంటున్నారు. ఇక్కడ తెచ్చి బయట వాళ్ళు 40 రూపాయలు కిలో వేసుకుంటున్నారు. సో మీరు చెప్పే విధానం తీసుకుంటే దళారులు బాగుపడుతున్నారని మీరు అనుకుంటున్నారు, దళారులే ఎక్కువగా అమ్ముకుంటున్నారు. సో మరి మీరు ఇక్కడ బోర్డు, రైతు బజార్లో బోర్డులు పెట్టారు. ఆ బోర్డుల మీద ఉన్నటువంటి రేట్లకి మీరు అమ్ముతున్నారు. మరి ఆ బోర్డుల మీద ఉన్న రేట్లకు మీకు గిట్టుబాటు అవుతుందా? బోర్డులో ఉన్న రేట్లకు గిట్టుబాటు అవుతుంది మాకు. పెద్ద మార్కెట్లో మా ఎత్తుకోపోతే అగ్గపోతుంది ఆడ. ఈడ రైతు మార్కెట్ దేనికి గిట్టుబాటు అవుతుంది. అందరు రైతుల ఆడ అమ్ముకుంటారు, అమ్ముకునలేరు కదా. అందరు ఇందని అమ్ముకుంటారా? నేను ఒంటిగాళ్ళు అమ్ముకుంటారా? ఆడ పెద్ద మార్కెట్కే కదా ఎత్తుకోవాల్సి ఉండేది. దళారులు బాగుపడుతున్నారు. అయినా పెద్ద మార్కెట్లో రేటు 300 బాక్స్ పోతే ఎంత 60 రూపాయలు ఒక బాక్స్కి వేసుకురానికే. సో మీరు ఇక్కడ కూర్చున్నా కూడా మీకు గిట్టుబాటు ధర లేదని మాట్లాడుతున్నారు. మరి దీని గురించి మీ అందరూ రైతులు ఏం ఆలోచించినారు? రేట్లు బాగుపోతే బాగుంటుంది, గవర్నమెంట్ సహకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ని మీరు కలవాలని అనుకుంటున్నారా? పెద్ద మార్కెట్లో బాగా రేటు పోవాలి మాకు. కుసుకొని అయితే అమ్మలేరు రైతులు. పెద్ద మార్కెట్లో బాగా రేట్లు పోవాలి. ఇప్పుడు పెద్ద మార్కెట్లో రైతులు లేరు, రైతులు అమ్మరు. మీరు రైతులుగా పోయి అక్కడ వాళ్ళకు అమ్మితేనే వాళ్ళు దళారులు, మధ్య దళారులు మాత్రం అమ్ముకుంటున్నారు అక్కడ. సో అక్కడ పెద్ద మార్కెట్కి పోయి మీరు ఎక్కువ రేట్లకు అమ్ముకోవాలంటే మీరు ఏ విధమైనటువంటి ప్రాసెస్ నడుచుకోవాలి గవర్నమెంట్ తరపు నుంచి? గవర్నమెంట్ నుండి ఈ రేట్లకు కొనాలా, ఈ కూర ఈ రేటు కొనాలా అని రాసేయాలి వాళ్ళు ఇప్పటి వరకు బోర్డులు పెట్టడం కానీ ఈ రేట్లకు అమ్ముకోవాలి కానీ మెన్షన్ లేదు పెద్ద మార్కెట్లో. లేదు. మరి గవర్నమెంట్తో ఎప్పుడైనా మీ అందరు రైతులు కలిసి గవర్నమెంట్ కలిసినారు ఒకసారైనా? ఎవరు కలిసిలేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పులు 200 చెప్తే 200కి కొన్న రేటు ఎట నిర్ణయించినారు, అట నిర్ణయించలేరు దీన్ని కూరాయని. వాళ్ళు చెప్పిన నీళ్ళ ప్యాకెట్ 2 రూపాయలు చెప్తే 2 రూపాయలే కొంటున్నాం. మనది అగ్గ పెట్టి అడుగుతారు వాళ్ళు. కొనుక్కున్న తోలు వినా ఉద్యోగస్తులు వినా అగ్గ అడుగుతారు. సో ఇప్పుడు మీ స్టాల్లో, ఇప్పుడు మీరు కూర్చున్న అంగట్లో ఏవేవి మీరు అమ్ముతారు? టమాటా, తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి ఇవి తీసుకొని వస్తారు కదా, మరి ఏ విధంగా ఉన్నాయి రేట్లు? ఈ రేట్లు సరిపోతాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి. ఈ రేట్లు సరిపోతుంది. నేను అది అడగటం లేదు, కిలో రేట్ ఏ విధంగా ఉన్నాయి? కిలో మిర్చి 56 రాసినారు ఈరోజు. కారెట్ 50 రూపాయలు రాసినారు. టమాటా 30 రూపాయలు రాసినారు. దోసకాయలు 36 రాసినారు. అంతే. ఈ రేట్లు ఉంటే అందరూ ఇందని అమ్ముకుంటే ఆడ అమ్ముకున్నారు కదా అంటున్నా నేను సారు. అందరు ఇందని అమ్ముకున్నారు కదా, పెద్ద మార్కెట్లో బాగా రేటు ఉండాలి అంటున్నా నేను. అక్కడ పెద్ద మార్కెట్ దగ్గర రేట్ వస్తే మీరు రైతులు బాగుపడతారు. మరి రైతులందరూ కలిసి ఒక్కసారైనా పెద్ద మార్కెట్లో రేట్లు ఎక్కువ పెంచుకోవాలి, మాకు బాగు చేయాలి, మేము రైతులం బాగుపడాలి అని మీ రైతులందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఎప్పుడైనా గవర్నమెంట్ను అప్రోచ్ అయినారా మీరు? ఇటు టమాటాలు కింద పోసిపోతేనే గవర్నమెంట్ రాదు. గవర్నమెంట్ మాట్లాడుతున్నావు, మళ్ళీ టమాటాలు తినాము సీసీ కెమెరాలోనే మీరే చూస్తున్నారు, TV 9లో. మరి మీరేం చేస్తున్నారు? దినాముగా వాడ పోసిపోతున్నారు కదా. అగ్గుపోయినప్పుడు 2 రూపాయలు కేజీ అమ్మినాము, 10 రూపాయలు కేజీ అమ్మినాము. అడలు ఊక పోస్తుంది 7,20,000 నష్టమైన నానే. సరే, మరి ఇంత నష్టపోయినారు కదా, ఇంత నష్టపోయినారు, అయినా కూడా ఇదే చేస్తున్నారు. అధికారులు ఏం స్పందించడం లేదు. వాళ్ళు స్పందించాలి అంటే మీరు ఇంకా ఏం చేయాలి? అడలుగా ఏం చేస్తాం, అప్పులు చేసుకోవడం, మళ్ళీ కట్టాల్సి ఉండేది వాళ్ళకి.
ఏమన్నా చేసిరా మాకు గవర్నమెంట్ ఏమి 10,000 రూపాయలు ఏమి ఇవ్వాలి నష్టపోయినారని ఈ ఊరేమి ఇవ్వాలి. గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. మరి ముందు ముందు మీరు బాగుపడాలి, దళారులు కాకుండా మేమే బాగుపడాలి అనే ఉదంతం మీ దగ్గర ఉంటే సార్ అందరికి రైతు ఎట్ట అమ్ముతాడు? నీకేంది అర్థమైతే ఊకుండు. రైతు ఎట్ట అమ్ముతాడు సార్? రైతు కూసుకొని అమ్మమంటే అమ్ముతాడా? ఒట్టు అమ్ముకొని పోతాడు. ఆ రేటు నుంచి పాటు రేటు చెప్పమంటున్నా నేను. ఇప్పుడు ఒక విషయం అడుగుతా సూటిగా, పెద్ద మార్కెట్లో రైతులంటూ కూర్చొని అమ్ముకునే పరిస్థితి లేదు. ఉండు లేరు. దళారులు మీ దగ్గర కొనుక్కొని అక్కడ కూర్చొని వాళ్ళ రేట్లు ఫిక్స్ చేసుకొని వాళ్ళు అమ్ముతున్నారు. మరి మీరు అక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది? అమ్ముకునేలేం కదా సార్. ఇప్పుడు 200 బస్తాలు సెగులాడలు ఒకటి నాడాడ అమ్ముకుంటాము, ఒకనాడు కూసుకునేము, 2 నాలుగు కూసుకునేము, 3వ దినం కూసుకునేలేము. పనులాడ ఎవరు చేస్తారు చేనులా? అట్టనా అనేది. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని అమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు దళారులకు మీరు అమ్మేసి వెళ్ళిపోతున్నారు. ఎంత వచ్చినా పర్లేదులే, ₹1 లాభం వచ్చినా కూడా సర్లే ఇచ్చేసి పోతున్నారు. కాకుండా మీరే ఒక మనిషిని అక్కడ పెట్టి మీ తరపు నుంచి అతన్ని పెట్టి మీరు అమ్ముకోవచ్చు కదా. కూలి మంచులు ఉండాలి కదా సార్. కూలి మంచులు రావాలి కదా. ఒక మంచికి 500 కూలి చేనులోన పని చేసుకుని కానీ. ఇప్పుడు పోయిన వారం తీసుకుందాం, పోయిన వారం రేట్లు ఎట్టా ఉన్నాయి కూరగాయలవి. ఇప్పుడు జనం తరపు నుంచి కూడా మాకు వినిపించింది ఏంటంటే భారీగా కూరగాయల ధరలు పెంచుతున్నారు, సో మేము కొనలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా మాటలు వచ్చినాయి. సో దీని గురించి మీరేం మాట్లాడతారు? ఈ కూర ఈ రేటు కొనలేకుంటే రైతు బతుకు ఇంకా అన్యాయంగా ఉంది. మరి రైతు బతుకు ఎవరు మాట్లాడాలా? వాళ్ళు ఏమంటున్నారులే 80,000 లక్ష రూపాయలు తీసుకొని బాగా నీడకుంటున్నారు. మరి రైతుకి 500 కూలి మంచి బాటబాడిగా వానికి అన్ని పోయి మందులు కొట్టి ఏం మిగులుతుంది? వాళ్ళు ఏమో అన్ని మాట్లాడతారు. మరి ఈ తుఫాను వచ్చినప్పుడు కానీ తర్వాత పంట దిగుబడి తక్కువైనప్పుడు కానీ రేట్లు పెరిగే అవకాశం ఉంది కదా. ఎన్నడు పెంచలే. ఊళ్ళు ఆడలు ఏడక్కువే కదా సార్. మాకు ఎవరు ఎటువంటిది ఏమి ఒకటి విన సాయం చేయలే. ఎవరు సాయం చేయలే మాకు. ఊళ్ళు ఆడలు 7,20,000 పెట్టింటే 30,000 వచ్చినాయి. ఏ రోజు రైతులు బాగుపడిన క్షణాలు లేవంటారు? ఏ రోజు బాగుపడలేరు. గవర్నమెంట్ ఎటువంటిది చేసలేరు రైతులకి. ఏం మేలు చేసేది. ఊళ్ళు ఆడలు పట్టుకుంటామని పట్టుకున్నది పేరు డబ్బులు కొంతమందికి పడవు, కొంతమందికి పడలే ఉల్లిగడలు. ఇప్పుడు ఏదో ఒకటి వేసుకోవడం పచ్చిమాలకి ఏదో ఇంత రేటు ఉంది కాబట్టి తింటున్నాం. ఇప్పుడు అయితే వానలు పడినదానికి వానలు పడకుంటే ₹100 అమ్ముకోవడం. అవి వినని ఏట ₹100, ₹50 విన అమ్ముకోవడం. మనం 10 కేజీలు ₹50 అమ్ముకోవడం. 10 కేజీలు. ఓకే, థ్యాంక్ యూ స్వామప్ప. సో ఇది రైతు కష్టాలు చూశారు కదా. రైతు బజార్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు ఈ విధంగా అమ్ముకుంటున్నారు. బోర్డుల మీద ఏ రేట్ అయితే ఉందో బోర్డుల మీద ఏ రేట్ అయితే ఉందో అదే రేటుకి ఇక్కడ అమ్ముతున్నారు. గిట్టుబాటు ఉండని లేకపోని అదే ధరకు అమ్ముకుంటున్నామని చెప్పేసి రైతు స్వాములు అంటున్నారు. మరి దీని మీద గవర్నమెంట్ను అప్రోచ్ అయినా కూడా మాకు ఎటువంటి లాభాలు జరగలేదు, మాకు ఎటువంటి ఆదాయాలు పెరగలేదు, మేము ఇంకా నష్టపోతూనే ఉన్నాము, ఇంకా నష్టానికి అమ్ముకుంటున్నామని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నటువంటి అంశం మనకి ఇక్కడ రైతు బజార్ సెంటర్లో కనపడుతుంది. ఇక్కడ సి క్యాంప్ సెంటర్ రైతు బజార్లో ఎటువంటి రేట్లు ఉన్నాయి, విపరీతమైనటువంటి రేట్లు పెరిగాయని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఒక మాట వినపడుతుంది. మరి ఏ విధంగా ఎందుకు రేట్లు పెరిగాయి కూరగాయల ధరలు, ఎందుకు గత వారం నుంచి ఈ వారంలో ఇన్ని రేట్లు పెరిగాయి అని చెప్పేసి మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు బండి సుధాకర్ గారు మనతో ఉన్నారు. సో వారి మాటలను మనం అడిగి తెలుసుకుందాం. సుధాకర్ గారు, సో ఇక్కడ విపరీతమైన రేట్లు ఈ వారంలో పెరగడానికి గల కారణం ఏంటి? సార్, తుఫాను వల్ల దాదాపుగా పంటలు అన్నీ కులిపోవడం జరిగినాయి. అందువలన కొద్దిగా పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఇది రైతు బజార్లో సామాన్యంగా పద్ధతిగానే జరుగుతుంది. కాకుంటే రైతు బజార్లో రైతులే కాక బయట వాళ్ళని కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఎందువల్ల వాళ్ళు రైతులే కాదు కానీ రెగ్యులర్గా వాళ్ళు అమ్ముతున్నారు. కారణం అర్థం కావడం లేదు. రైతు బజార్లు అంటే రైతులకు మాత్రమే ఎంట్రెన్స్ కావాలా, కానీ అలాంటి కాక రైతులు కాక వ్యాపారస్తులకు కూడా తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇస్తున్నారు. దానివల్ల కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు శాసిస్తారు, ఈ రేటు పెంచాలా, ఈ రేటు చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు రైతులు అట్లా కాదు. రైతులు వాళ్ళకు వచ్చిన పంటను అమ్ముకొని ఎంతో ₹10కు ₹1, ₹2 లాభం వచ్చినా చాలు అనుకుంటారు. కానీ బిజినెస్ వ్యాపారస్తులకు ఉన్నారు కదా కొందరు, వాళ్ళు ఏం చేస్తారు, ఒకటికి ₹10 లాభం రావాలన్న ఆలోచన ఉంటారు తప్ప వేరే ఉండదు. అలాంటి వాళ్ళని
రాకుండా చూస్తే రైతు బజారు మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పుడుకి కారణం నాకు తెలిసినంత వరకు రైతు ఇప్పుడు ధరలు పెరిగిన ఈ వారం అనడానికి కారణము అంత పంటలు నాశనం కావడం, కూలిపోవడం జరగడం వల్ల ఆ రీతిగా పెరిగిండొచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రైతుల కష్టాలు చూస్తుంటే రైతులు ఏమంటున్నారు వారి మాటల్లో అయితే దళారులు బాగుపడుతున్నారు అనేది వారి మాటల్లో వినపడుతుంది. దీని మీద ఏమంటారు సార్? నేను చెప్తున్నది కూడా అదే సార్. మధ్యవర్తులు దళారులు దూరి రైతుల కన్నా ఇబ్బందులు పెట్టుతున్నారు. వాస్తవంగా రైతు బజార్లో రైతులు మాత్రమే ఉండాలా, అలా లేకుండా దళారులు చేరినారు. దళారు చేరినందుకే రూపాయిది 5 రూపాయలు 10 రూపాయలు అయ్యే పరిస్థితి వచ్చింది. కారణము వాస్తవంగా అక్కడ గతము పోయిన నెలలో టమాటా పండ్లు రూపాయి కూడా కూలిపోతున్నాయి, ఉల్లిగడ్డలు కూలిపోతున్నాయి, పాడేస్తున్నాం అంటుంటే ఇక్కడ మాత్రం 15-20 రూపాయలు మాత్రం ఉందంటే కారణం ఏమంటే అది దళారుల నుంచే పెరుగుతుంది. అక్కడ రైతులకు పంట లేదు, మేము పండలేకపోతున్నాము, మాకు గిట్టుబాటు కావడం లేదు, రైతులు ఆడ ఇడిసిపెట్టిపోతున్నా కూడా ఆ పంటకి ఇక్కడ 20 రూపాయలు కేజీ అట్లా వస్తుందంటే ఆ దళారుల మహిమనే అని తెలిసిపోతుంది. వాస్తవం ఇలాంటి రైతు బజార్లో దాదాపు సగాని పైన దళారులే ఉండారండి. వాస్తవం రైతుల కన్నా సగం మంది దళారులే ఉండారు. ఈ దళారులని అధికారులు దృష్టి తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే రేట్లు కూడా కంట్రోల్ అవుతాయండి. ప్రస్తుతానికి రేట్లు వేరే ఉండవచ్చు కానీ మామూలుగా అయితే రేట్లు తగ్గుతూనే ఉంటాయి. ఇది దళారులు చేరకపోతే ఉంటాయి. దళారులు ఉంటే వాళ్ళు రేటు ఫిక్స్ చేసి వీళ్ళ మీద రైతులని కూడా ఒక రీతిగా మీరు ఇలా పెంచాలి, ఇట్లా పెంచాలి, ఇట్లయితే కష్టము అని రైతులు ఏదో వచ్చిన పంటని రకాన్ని అమ్ముకొని రూపాయి వచ్చిన లాభం చాలనే ఆలోచనలో ఉంటారు తప్ప ఈ దళారుల నుంచే ఈరోజు రేట్లు పెరుగుతున్నాయి కారణం. సో మీరే విధంగా స్పందిస్తారు? గత వారం నుంచి కూడా రేట్లు రైతు బజార్లో విపరీతంగా ఉన్నాయి. మరి దీని మీద మీరు స్పందన ఏముంది? కానీ రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. సమ్మర్ సీజన్ కూడా కాదు, ఈ సీజన్లో రేట్లు కొద్దిగా తక్కువగా ఉండాలి. కానీ ఆల్మోస్ట్ ప్రతి ఐటము 40, 50, 60 అలా ఉన్నాయి. టమోటా అయితే 1 రూపీ ఉండేది, ఇప్పుడు 30, 35 అలా రేట్స్. ఈ దళారులే ఎక్కువ పెంచడము చేయడము ఈ విధంగా చేస్తున్నారు. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ. ఇక్కడ రైతు బజార్లో సి క్యాంపుకు సంబంధించి రైతు బజార్లో మనం ఉన్నాము. సో ఇక్కడ దళారులకు కేటాయిస్తున్నారు తప్ప రైతులకు ఇక్కడ స్టాల్స్ కేటాయించడం లేదని చెప్పేసి మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మేము పండించిన పంట ఏం చేసుకోవాలి, నష్టపోతున్నాం, మేము ప్రతిసారి నష్టపోతున్నాము, ఇక్కడికి రైతు సెంటర్కు తీసుకురావడము, కింద పారవేసిపోయడము అని చెప్పేసి ఆయన వైనం మాట్లాడుతున్నాడు ఇతను. సో దీని గురించి మరి ఏం మాట్లాడతాడు, ఏ కారణం చేత వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్, మేము 4 రోజులు అయింది, మాకు స్థలం ఇవ్వడం లేదు, అమ్ముకోనికే స్థలం ఇవ్వలేదు. మాకు క్యాలిఫోర్ పండించినాము, ఎకరాకు 2 లక్షలు పెట్టుబడి వచ్చింది. వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడి నష్టం వచ్చింది. అమ్ముకుందామని ఇటుకు వస్తే ఇక్కడ స్థలాలు ఇవ్వడం లేదు, మాకు స్థలం ఇవ్వడం లేదు. మేము మా సరుకు ఆగమైపోతుంది. సో ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఈ సి క్యాంప్ సెంటర్కు సంబంధించి రైతు బజార్కు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారితో మీరు మాట్లాడిన తర్వాత వారు ఏమన్నారు? మాకు వాళ్ళని పిలిపించినారు, మాకు స్థలం చూపిస్తామని చెప్పినారు, కానీ ఇప్పుడు దాకా చూపించలేదు. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఇక్కడ నుంచి సుమారు 4 రోజులు 5 రోజులు అయ్యాయి సార్. వస్తుండా ఆడ కొంచెం ఖాళీగా ఉందంటే ఆడ అమ్ముకుంటున్నాం, మిగతా సరుకు దిబ్బలో పోసిపోతున్నాం, మిగిలినది ఆగమైపోతుంది. చాలా నష్టపోతున్నారు. ఈ దళారుల చేత మీరు నష్టపోతున్నారని చెప్తున్నారు? దళారుల చేతనే నష్టపోతున్నా సార్. ఓకే. సో ఇక్కడున్న పరిస్థితి చూశారు కదా, రైతు బజార్లో సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి రైతు బజార్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు పండించుకున్న పంటలతో నష్టపోతున్నాము మేము, ఈ దళారులు వచ్చి మధ్యలో మా కష్టాన్నంతా కొట్టేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి వైనం మనం ఇప్పుడు చూసాము. సో ఇంకా చూద్దాం ఇక్కడ సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి రైతు బజార్లో ఏ విధంగా జరుగుతుంది, సో ఇక్కడ ఉన్నటువంటి కష్టాలేంటి, దళారులకు రైతులకు మధ్య జరుగుతున్నటువంటి వైనం కూడా మనం ఇక్కడ ఇన్ఛార్జి మేడం ఉన్నారు, వారితో మాట్లాడి లోపలికి వెళ్ళి మనం అడిగి తెలుసుకుందాం. గత వారం నుంచి ఇక్కడ రైతు బజార్లో కూరగాయల ధరల పెంపుదల ఎక్కువగా ఉంది. సో రేట్లు విపరీతంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఒక మాట వస్తుంది. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ శివకుమార్ మనతో ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. శివకుమార్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ కూరగాయల రేట్లు ఎందుకు పెరిగాయి, తర్వాత ఈ రైతులకు ధరలకు మధ్య కూడా కొంచెం వాగ్వివాదం జరుగుతుంది, సో దానికి గురించి కూడా మీరు మాట్లాడండి. సి క్యాంప్ రైతు బజార్కు కర్నూలు, కల్లూరు, ఓరకల్లు, బేతంచెర్న, పాణ్యం పలు మండలాల
గ్రామాల నుంచి రైతులు ఇక్కడికి రావడం జరుగుతుంది. గత జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాల్లో పంట ఎక్కువనే ఉంది. కొంచెం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫీల్డ్లో నేను గమనించినది, రైతుల పంటలు గమనించడానికి నేను వెళుతుంటే దళారుల మధ్యన రైతు బజార్లకు రానియకుండా గత జిల్లాలకు తరలించడం జరుగుతుంది. అందువలన ఇక్కడ కూడా కొంచెం రేటు ఎక్కువ పెరిగింది. ఒక 10 రోజుల కిందట 15 రోజుల కిందట చూసుకుంటే ఇక్కడ రేట్లు సి క్యాంప్ రైతు బజార్లో కర్నూలు జిల్లాలో రేట్లు తక్కువనే ఉన్నాయి. ఇవి అక్కడికి తరలించడం వలన మనకు కూడా కొంచెం రేట్లు ఎక్కువ కనపడుతున్నాయి. పొలాల దగ్గరికి వచ్చి దళారులు కూరగాయలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఒక విధంగా తీసుకుంటే ఇక్కడ సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి రైతు బజార్లో రేట్లు చాలా కంఫర్టబుల్ అని చెప్తున్నారు. అదేవిధంగా దీని మీద పోల్చుకుంటే పెద్ద మార్కెట్కు సంబంధించినటువంటి పెద్ద మార్కెట్ రైతు బజార్ ఉంది కదా, అక్కడ తీసుకుంటే అక్కడ కూడా విపరీతమైనటువంటి రేట్లు ఉన్నాయి. సో అక్కడికి ఇక్కడికి మధ్యలో ఎందుకు ఇంత వ్యత్యాసం కలుగుతుంది? ఈ రేట్లలో ఎందుకు ఇంత తేడా వస్తుంది? అంటే అక్కడ హోల్సేల్ మార్కెట్, అక్కడ రైతులందరూ హోల్సేల్ మార్కెట్కి వెళ్తారు. ఆ హోల్సేల్ మార్కెట్ బేస్ చేసుకొని ఒక 3% 4% ఇక్కడ రైతులు కూర్చొని అమ్ముకుంటారు. కాబట్టి వీళ్ళకు ఒక 3% 4% అక్కడికాడికి ఇక్కడ రేట్ ఎక్కడో పెట్టడం జరుగుతుంది. రైతుకు గిట్టుబాటు ధర ఉండే విధంగా రైతు బజారు చూసుకుంటుంది అన్నమాట. సో అది కరెక్టే, రైతు బజార్ చూసుకుంటుంది. మరి పెద్ద మార్కెట్కు సంబంధించి అక్కడ ఎవరి ప్రోద్బలము లేదంటారా? అక్కడ వాళ్ళు దళారులే అమ్ముకుంటున్నారు, అక్కడ రైతులు మాత్రం ఎవరు కనిపించడం లేదు. అక్కడ దళారులు మాత్రమే ఉంటారు, లేకపోతే స్టాల్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రేట్లు వాళ్ళు కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని ఈ రేటుకే మేము అమ్ముతామని చెప్పేసి అనేటువంటి వాదన కూడా అక్కడ వినపడుతుంది. మరి అక్కడికి ఆ విధంగా ఉండడం ఏంటి? ఇక్కడ రైతు బజార్లో అలాట్మెంట్ చేస్తారు, ఓకే, ఇక్కడ ఇన్ఛార్జ్ అయితే ఎవరైతే ఉన్నారో, సో రైతు బజార్కు సంబంధించి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తారు ఈ రేట్స్ని. సో అక్కడ కంట్రోల్ చేయడానికి కానీ ఎటువంటి అంశంపైన చర్యలు తీసుకోవడం కానీ అక్కడ ఎటువంటి ఈ ప్రాబ్లం అక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే అక్కడ ఎవరు ఆఫీసర్స్ లేరా? సో కంట్రోల్ చేయడానికి అక్కడ ఇన్ఛార్జెస్ ఎవరు లేరా పెద్ద మార్కెట్కు సంబంధించి? అక్కడ సెక్రటరీ మేడం ఉంటారు, ఏడీ గారు ఉంటారు. మార్కెట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, అది పై ఆఫీసర్ల కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు సార్. అది థ్యాంక్ యూ అండి శివకుమార్ గారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది కర్నూలులోనే తీసుకుంటే రైతు బజార్లో ఏ విధంగా ఉంది, తర్వాత పెద్ద మార్కెట్ సెంటర్లో ఏ విధంగా ఉంది, మిగతా చోట్ల ఏరియాస్లో ఏ విధంగా ఉన్నాయి రేట్స్ అనేది కూడా మనం చూసాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా మనకు రేట్స్ కనపడుతున్నాయి. సో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటి చర్యలు, తర్వాత తగు జాగ్రత్తలు తీసుకుంటారనేది ముందు ముందు మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. సి క్యాంపు రైతు బజార్లో జరుగుతున్నటువంటి అంశాలను మనం తీసుకుంటే ఇక్కడ గత వారం నుంచి కూడా విపరీతమైనటువంటి కూరగాయల ధరలు పెరిగాయని చెప్పేసి జనం నుంచి ఒక మాట వినపడుతుంది. దానికి తగ్గించి ఇక్కడ చూస్తే ఇక్కడున్న పరిస్థితులు చూస్తే కూడా దాదాపుగా ఒక 1 వీక్ నుంచి ఇక్కడ విపరీతమైన కూరగాయల ధరల పెంపు అనేది జరిగింది. అది కాకుండా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ దళారులు ప్లస్ రైతులు ఈ ఇద్దరి మధ్య చాలా వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైతులకు కేటాయించిన స్థలాలు కాకుండా దళారులు అందులో కూర్చుంటున్నారు. ఈ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే రైతులు పండించిన పంట తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి మాకు పరిస్థితి లేదు, మేము ఏం చేయాలి, మేము పండించిన పంట బయట పారవేసుకొని వెళ్ళిపోతున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు రైతు బజార్ ఇన్ఛార్జ్ కళ్యాణి గారు మనతో ఇక్కడ ఉన్నారు. సో వారి మాటల్లో మనం విందాం ఏం చెప్తారు ఏంటి అనేది. నమస్తే మేడం. సో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ? మీకు అంతా అవగాహన అయినట్టుంది మీకు. సో దళారులకు రైతులకు జరుగుతున్నటువంటి వాగ్వివాదం ఒక అంశం అయితే గత వారం నుంచి కూడా రైతు బజార్లో విపరీతమైనటువంటి ధరలు పెంచారు అని చెప్పేసి కూడా జనం నుంచి బయట నుంచి ఒక మాట వస్తుంది. సో దీని మీద మీరేం మాట్లాడతారు? నా పేరు కళ్యాణి, నేను సి క్యాంప్ రైతు ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం కూరగాయల ధరలు అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంతో కొంచెం స్వల్పంగా పెరిగినాయని చెప్పవచ్చు. ఎందుకంటే అధిక వర్షాలు పడడం వల్ల రైతుల పంటలు బాగా దెబ్బతిన్నాయి. మొన్న మెంతా తుఫాన్ రావడం వల్ల కూడా పంటలు చాలా వరకు నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు ప్లస్ ఆకుకూరలు అన్నీ కూడా వర్షాల్లో నేలలో తేమ శాతం ఎక్కువైపోయి పంటలు కుళ్ళిపోయి పంట దిగుబడి చాలా బాగా తగ్గిపోయింది. ఈ కారణం వల్ల కూరగాయల రేట్లు పెరిగినాయి. వచ్చే దిగుబడి కూడా కొంతమంది రైతులు అధిక ధరకు బయటి ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇక్కడ పంట దిగుబడి తగ్గడం వల్ల రేట్లు పెరగడం జరిగింది. ఓకే, ఇంకొక అంశం ఇప్పుడు కరెక్ట్గా మీరు ఈ రేట్ల విషయంలో మాత్రం తగ్గుదల పెరుగుదల అనేది మీరు చెప్పారు. బట్ ఈ దళారుల మధ్య రైతుల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం ఒకటి క్రియేట్ అవుతుంది. సో దాని గురించి కూడా మీరు ఒకసారి చెప్పండి.
సి క్యాంప్ రైతు బజార్లోన కొంతమంది రైతులు ఇక్కడ కూర్చొని పంట అమ్మడం జరగడం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పొలాల్లో పంటలు ఉన్నాయి, అక్కడ మాకు పనులు ఉన్నాయి, ఇక్కడ మేము కూర్చొని అమ్మడం లేదు, మా తరపున కొంతమంది కూర్చొని అమ్మిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. రైతుల తరపున కొంతమంది వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధికులు వచ్చి ఇక్కడ రైతు బజార్లో వాళ్ళ పంటను అమ్ముతూ దాంతోపాటు ఇతర 2 ఐటెంలు ఎక్కువ పెట్టుకొని కూర్చొని అమ్మడం జరుగుతుంది. కానీ దళారులు అయితే ఉన్నారు. కానీ వచ్చిన ప్రతి ఒక్క రైతుకి మేము న్యాయం చేస్తున్నాం, ప్రతి ఒక్క రైతుకు స్థలం కేటాయించడం జరుగుతుంది. ఏ రైతు కూడా పంట పాడేయడం అనేది జరగడం లేదు, అది పూర్తిగా అవాస్తవం. ప్రతి ఒక్క రైతుకు మేము వచ్చిన ప్రతి ఒక్క రైతుకు రైతు బజార్లో స్థలం కేటాయించడం జరుగుతుంది. వాళ్ళ పంటలు ఇక్కడ వాళ్ళకి గిట్టుబాటు ధర రాయడం జరుగుతుంది, వాళ్ళు వచ్చి కూర్చొని అమ్ముకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక పద్దెంపాడు రైతు నుంచి 30 మంది ఉల్లిగడ్డలు పండించే రైతులు వచ్చి అమ్ముకుంటున్నారు. తర్వాత ముందు కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మేడం? ఇప్పుడు ఈ రేట్ల విషయంలో కూడా కంట్రోల్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే సామాన్య మానవులు ఈ కూరగాయలు కొనే పరిస్థితి కూడా లేకుండా పోతుంది ఇప్పుడున్న రేట్ల ప్రకారం. అయితే ఒకప్పుడు కిలో టమాటా రేటు 10 రూపాయల దగ్గర నుంచి మనం చూసాము, ఇప్పుడు 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. నేను ఇందాకనే మన పెద్ద మార్కెట్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాము, అక్కడ దాదాపుగా 50 రూపాయలు కిలో టమాటా రేటు పోతుంది. ఇక్కడ చూస్తే 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కిలో టమాటా రేటు పోతుంది. మరి ముందు సామాన్య మానవులు కొనే పరిస్థితి ఉందంటారా లేదంటారా? ప్రస్తుతానికి ఇప్పుడైతే పంటలు దెబ్బతిన్నాయి. ఒక 2 నెలల నుంచి 3 నెలల తర్వాత కూరగాయల రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా పంట రావాలంటే మినిమం టమాటో, మిర్చి, వంకాయ ఇలాంటివి 3 నెలలు టైం పడుతుంది. మామూలు తీగజాతి మొక్కలు రావడానికైతే 1 నెల టైం పడుతుంది. ఒక 2 నెలల లోపల కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇక్కడ సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి రైతు బజార్లో ఇన్ఛార్జ్ కళ్యాణి గారితో మనం మాట్లాడాము. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉంది, తర్వాత రేట్లు ఏ విధంగా ఉన్నాయి, రేట్లు తగ్గే విషయంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇదే విధంగా కొనసాగుతుందా లేదా అనేది కూడా వారి మాటల్లో మనం స్పష్టంగా విన్నాము. సో 1 టీవీ కెమెరా పర్సన్ విజయ్తో యాంకర్ అర్జున్.